వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా రేపల్ల ప్రభుత్వ వైద్యశాలలో వరికూటి అశోక్ బాబు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దీక్ష కొనసాగించారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిందని వెల్లడించారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు రైతు సమస్యల మీద పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజీకి సంబంధించి తూటికాడ వల్ల చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పేసి తూటికాడ తీయమని అధికారులు అడిగితే అధికారులు వచ్చి తీస్తారని చెప్పిన తరువాత ఆ వర్క్ చేయకపోవటం వల్ల ఇరిగేషన్లో డ్రైనేజ్ అధికారుల దగ్గరకు వచ్చి తన యొక్క వాణిని వినిపించాలని వస్తే అతన్ని దారుణంగా అరెస్ట్ చేసి ఈడ్చుకుంటా తీసుకొని వచ్చి హాస్పిటల్లో పడేసినటువంటి వైనాన్ని చూసాం. అయినా అతను మొక్కుబోని దీక్షతో బట్టల నుంచి కొట్టి అతని స్టేషన్లో పడేస్తే రైతుల కోసం ప్రజల కోసం వారి వెంట ఉంటారని చెప్పి ధైర్యంగా 4 రోజుల అతను ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు దీక్ష చేయటం ఈ నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కంకణబద్ధంలో ఉందో అర్థమవుతాం. ఆ కోణంలోనే ఈరోజు 4 రోజులైనా కర్కశంగా ఏ అధికారి రాకుండా ఏ పని చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే వాలంటీర్గా ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేనేమడుగుతా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి తూట్లు పడిచారు, ప్రజా సంక్షేమానికి తూట్లు పడిచారు. పర్టికులర్గా వేమూరు నియోజకవర్గంలో ఏ పని జరగటంలా. రాబోయే రైతులకు సంబంధించి తరుణం వచ్చింది, నాట్లేసుకునే తరుణం వచ్చింది. తూటాకు తీయమని అడిగితేనే 4 రోజులు అంపశయ్యపై పడుకునే విధంగా మా నాయకుడిని చేశారంటే ఎంత దారుణమని అడుగుతామన్నా. అందుకనే ఈరోజు 4 రోజులైనా ధైర్యంగా రైతుల కోసం ఉన్నటువంటి అశోక్ బాబు యొక్క సాహసాన్ని అభివర్ణిస్తూ ఆయనకు మేము వచ్చి ఈరోజు ప్రభుత్వం మొండి చర్య ఏమైనా పని జరుగుతూ ఉంది, రైతుల పక్షాన నువ్వు నిలబడినందుకు గర్వపడతా ఉన్నాం అని చెప్పి నేను మాజీ మంత్రివర్యులు ఇదివరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినట్టు సీనియర్ నాయకులు మా దళిత జాత ముద్దిబిడ్డ అయినటువంటి సాకే శైలనాథ్ గారు, మాతో పాటు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్నాపత్రి శివకుమార్ గారు, మా సోదరుడు గుంటూరు నగరానికి సంబంధించిన డిప్యూటీ మేయర్ తాడికొండ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డైమండ్ బాబు గారు, అట్లాగే సీనియర్ నాయకులు అనేక మంది, రేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత పార్టీ నాయకులు, వేమూరు నియోజకవర్గంలో యువత పార్టీ నాయకులు, దళిత సంఘాలు అందరూ ఈరోజు మరి అశోక్ బాబు చేసిన దీక్షకు ఆయనకు మద్దతుగా వచ్చినందుకు పేరును కూడా నమస్కరిస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సమావేశం ద్వారా చంద్రబాబు గారు మీ కుట్రలు కుతంత్రాల ద్వారా అధికారులు రాకుండా పనులు చేయకుండా ఆపుతారేమో కానీ మా గళం విప్పుతానే ఉంటాం, మేము ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం, అధికారం మాకు వస్తుంది, వీటన్నిటికీ లెక్కలు చూపిస్తామని కూడా మీకు తెలియపరుస్తూ శైలజనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. మాట్లాడండి.